హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి అదొక వింతైన జీవి, అదొక పరాన్న జీవి అని ఇలా రకరకాలుగా పరాన్న జీవి అని చెప్పేసి ఒక షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ కూడా తీశారు అతని మీద. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడు స్టార్లో కూడా లేడు, కనిపించట్లా, కనుమరుగైపోయినటువంటి ఒక డైరెక్టర్, నిజంగా స్థాయిని తగ్గించేసుకున్నటువంటి డైరెక్టర్. అతన్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడో, ఇప్పుడు కనీసం ఆర్జీవిని ఇన్స్పైర్ కాదు కదా, కనీసం అతను టాపిక్ వస్తే కూడా అవాయిడ్ చేసే అంత స్థాయికి దిగజారిపోయాడు ఆర్జీవి అనేటువంటి వ్యక్తి. యూట్యూబ్లో యానిమల్ లాంటి ఒక డైరెక్టర్ హిట్ కొడితే, రాజమౌళి లాంటి డైరెక్టర్ ఆర్జీవి తర్వాత నామ్స్ని బ్రేక్స్ని బద్దలు కొడుతూ ఒక డైరెక్టర్ వచ్చాడు ఇండస్ట్రీకి ఆర్జీవి తర్వాత. అది ఎవరైనా ఉన్నారు అంటే సందీప్ బంగారెడ్డి. అంత ఎలివేషన్ ఇస్తే ఆర్జీవి లాంటి డైరెక్టర్ ఒక ట్వీట్ వేసి వదిలేయచ్చు, ఒక ఫోన్ కాల్ చేసి వదిలేయచ్చు. తన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం ఒక ఒకప్పటి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అతన్ని ఇంటర్వ్యూ చేసి ఆ వ్యూస్తో అతను డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే అతని స్థాయి ఏ రేంజ్లో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఆర్జీవి టాపిక్ ఇంతలా చెప్తున్నాను అంటే, ఆర్జీవికి 3 నెలలు జైలు శిక్ష పడింది. ఎప్పుడు ఎవడొకనే కెలుగుతూ ఉంటాడు కదా, ఈసారి చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాడు. ముంబై కోర్ట్ ఫౌండ్ డైరెక్టర్ ఆర్జీవి గిల్టీ ఇన్ ద చెక్ బౌన్స్ కేస్ రిజిస్టర్డ్ ఇన్ 2018లో చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవి ఇరుక్కున్నాడు. సో అప్పటి నుంచి ల్యాగ్ చేస్తూ వస్తున్నాడు. ఇంకా అతని దగ్గర ఉండేటువంటి లాయర్లు వాటితో మేనేజ్ చేస్తాడు కదా. సో మొత్తానికి ఏదో కేసులో అయితే ఎప్పటికప్పుడు ఇరుక్కుంటాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మొత్తానికి అయితే చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాడు. 3 నెలల పాటు జైలు శిక్ష, దానికి తోడు 3,72,000 ఫైన్ కూడా విధించారు అంధేరి కోర్టు. సో ఇది అఫీషియల్, ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి న్యూస్. అందరూ ఏమంటున్నారంటే, అతను జైలుకి వెళ్ళి వచ్చినా సరే మారడం, అవసరమైతే జైల్లో కూర్చొని డీటెయిల్డ్గా ఆ జైలుకు వచ్చినటువంటి ఖైదీలందరితో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసి జైలుకు వచ్చారో వాటి మీద రీసెర్చ్ చేసి అవసరమైతే సినిమా అయినా తెస్తాడు. కానీ ఆ మనిషి అంతే, ఆ మనిషి ఇంకా మారడం. ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు అని చెప్పేసి ఆర్జీవి గారు చెప్పినట్టు, ఆర్జీవిని అన్న డైలాగ్ ఆర్జీవి గారు స్టేజ్ మీద చెప్పారు. సో అటువంటి ఆర్జీవి గారు 3 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే మళ్ళీ అంటే తెలుసుకోవడం, రియలైజ్ అవ్వడం, అటువంటిది ఎమోషన్ అనేది ఆర్జీవి బ్లడ్లోనే ఉండదు. ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఆ జైల్లో ఉండే ఖైదీలందరితో కలిసి కూర్చొని 3 నెలల పాటు రీసెర్చ్ చేసి ఇంకో సినిమా వాళ్ళ లైఫ్ స్టైల్ మీద సినిమా తీస్తాడు. కానీ ఆర్జీవి మాత్రం ఆయన లైఫ్ స్టైల్ మాత్రం మారదా, అలాగే ఉంటుంది.